అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ హిందూ సోషల్ టీవీ నుంచి నేను నీరటి అంజనేయులు మాట్లాడుతున్నా. మరి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలలో ఏం చేసింది అనేది మన రైతులను అడిగి తెలుసుకుందాము. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో మొత్తం భూములు గుంజుకొని అన్యాయం చేస్తే మరి కాంగ్రెస్ అందరికీ హామీ ఇచ్చి మీకు న్యాయం చేస్తాము, మీకు వగేరా వగేరా ఇస్తాం, 6 గ్యారెంటీ ఇస్తాం, 100 హామీలు ఇచ్చింది. మరి మన ఒక వికలాంగుడు ఉన్నాడు, ఆయనకు ఇల్లు రాలేదని చెప్పి చాలా బాధలో ఉన్నాడు. మొత్తము ఆయన మన రాములు గారు, మేదర్ రాములు ఆయన పేరు, ఆయన అడిగి ఆయన మాటలు తెలుసుకుందాము. నమస్తే రాములన్న. నమస్తే. మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది, మీకు హామీలు ఇచ్చారు కదా, మరి ఏమేమి హామీలు ఇచ్చారు మీకు? మాకు ఏం హామీలు ఇచ్చిందంటే ఒక ఇల్లు కావాలని ఇచ్చిండ్రు. మరి రెండోది ఏంటంటే మన గ్యాస్ సబ్సిడీ అని ఇచ్చిండ్రు. మరి ఇంకా ఏంటంటే మన వృద్ధులకు 4,000 అని ఇచ్చిండ్రు. మరి వికలాంగులకు 6,000 అని ఇచ్చిండ్రు. కరెంటు ఫ్రీ అని ఇచ్చిండ్రు. బస్సు ఫ్రీ అని ఇచ్చిండ్రు. మరి రైతులకు రైతు బంధు చేస్తామని ఇచ్చిండ్రు. రైతు 12,000 నుంచి 15,000 చేస్తామన్నారు. మరి అది కాకుండా మళ్ళీ ఇంకా ఏమిందంటే రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పుడు మన బ్యాంకులలో రుణమాఫీ చేస్తామన్నారు. మరి ఇవన్నీ ఇట్లా ఒక్కటి గిట్ట కనిపిస్తలేవు. మరి ఇదేంది, మళ్ళీ కొన్ని ఉన్నోళ్ళ గిట్ట ఇల్లు ఇస్తున్నారు. మరి ఉన్నోళ్ళు లేనోళ్ళు చూసి ఇవ్వాలి కదా. మరి నాకు ఇంటికి వచ్చి నాకు రేగుల ఇల్లు ఉంది, మరి ఇల్లు ఉంది కదా అని ఇవ్వలేరు. మరి రేగుల ఇల్లు కాదు, స్లాబ్ కావాలి, స్లాబ్ ఇల్లు ఉంటే బాగుంటుందని మేము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీలను పూర్తి చేయలేడు. కాకపోతే ఏమున్నదంటే మన రైతు బస్సు ఫ్రీ చేసిండు కదా, బస్సు ఫ్రీ ఉంది. మళ్ళీ ఏంటంటే ఈ మన కరెంట్ ఫ్రీ ఉంది. ఈ రెండే కనిపిస్తాయి తప్ప ఇంకా ఏమీ కనిపిస్తలేవు. కరెంట్ కూడా చాలా మందికి కాలేదు, కొంతమందికి ఊళ్ళలో అయింది, మిగిలిన వాళ్ళకి చాలా మంది కాలేదని చెప్పి మీకు మీది అవుతుందా రోజు ఇప్పుడు శంషగిరి కొట్టాలన్నా, రోజు కాండవలేసి తిరగాలన్నా, అది మాకు కాదు, చేత కాదు, మాకు ఇల్లదు. ఇల్లగా మరి వాళ్ళకే చేస్తున్నారంటే ఏంది ఇది? అన్యాయం జరుగుతుంది. కొంతకు మాత్రం అన్యాయం జరుగుతుంది. మరి ఈ టీఆర్ఎస్ మాత్రం వచ్చి గుంజుకుంది. వీళ్ళేమో ఇవన్నీ ఆమెలు అంటే ఈ ఆమెలు లేవు, ఏం చేసుకొని బతకాలి, భూములు బాయ్, ఇప్పుడు ఏం చేసుకొని బతకాలి అని మాకు ఒకటి ఆలోచన. ఇవన్నీ ఒక్క పని గిట్ట చేయలేడు రేవంత్ రెడ్డి వచ్చి మాత్రం, ఒక్క పని గిట్ట చేయలేడు. కాకపోతే ఇప్పుడు రైతు ఇప్పుడు బంద్ పెట్టి ఏంది, పిరి పెట్టిండ్రు ఏంది మన బస్సు. అదే బస్సు పిరి పెట్టే బదిలీ ఒక 20 రూపాయలు ఉన్న చోట మా తాన 6 రూపాయలు ఉండే, ఏడికి 4 కూడా మనీ ఉండేది, 6 రూపాయలు ఉండే, ఇప్పుడు 20 రూపాయలు. అదే బజా శంషాబాద్ ఒక 18 రూపాయలు ఉండే, అందరినీ 10 రూపాయలు పెట్టి ఆడపిల్లకు మా పిల్లలు టికెట్ పెట్టేది ఉండే. కొన్ని మొత్తం పిరి పెట్టమని అన్నమా. ఇప్పుడు ఇల్లు మీదేనా? ఇది ఇల్లు రేకుల ఇల్లు కదా మీది? ఇక్కడ రేకుల ఇల్లు. ఆయన అంగ వికలాంగుడు, 2 కళ్ళు కనిపి అప్పట్లో ఏదో తక్కువలో కొంచెం 1,00,000 రూపాయలు పెట్టుకొని వేసుకున్నాడు. ఈయనకి ఇల్లు కావాలని చెప్పేసి మరి ఆయన మా సెక్రటరీ గారిని అడిగితే మీరు అప్లై చేయలేనారు. మరి అప్లై చేయకుంటే వాళ్ళు అప్లై చేసేయాలి కదా. ఒకవేళ ఇల్లు ఉంది అంటున్నాడు, ఇల్లు రేకుల ఇల్లు, మరి ఇలాంటి ఇల్లు ఉంటే కూడా మరి మీరు ఇల్లు ఇవ్వరని చెప్పేసి ముందు చెప్పిరా. అవన్నీ చెప్పకుండా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చాలా రైతులకు మరి పేదవారికి అన్యాయం చేసలేదా అని చెప్పేసి మరి రైతులు నిలదీస్తున్నారు. మరి ఇంకా మల్లయ్య గారు, మరి మీరు కాదండి, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇల్లు గిట్ట సరిగా తవ్వలేదు. అయ్యా ఏమయ్యా తవ్వలేదు అని మా ఊరి పెద్దమంత్రిని అడిగితే, అయ్యా నీ ఇంటికి తవ్వలేకపోతే మరి కొనుక్కోవా అంటారు. అంటే కొనుక్కునేటటువంటి వీళ్ళు చెప్పాలి నాకు. కాకపోతే జర జాగి ఇవ్వాలి కదా. నా ఇంటికి అసలు ఒడిసేలు, అక్కడ మురికి కాలువ, ఇక్కడ తవ్వ చూపిస్తున్నాను. ఇక్కడ ఈయన ఇంటికి రావడానికి ఇక్కడ తవ్వలేదు. ఈయన 2 కళ్ళు కనిపించాయి కాబట్టి ఇగో తవ్వ చూడండి. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి లోపలికి రావాలి. ఇక్కడ నుంచి ఇగో 3 ఫీట్ల తవ్వ కూడా లేదు. ఇగో అది మెయిన్ రోడ్డు, ఇది ఇక్కడ నుంచి మామూలు రోడ్డు. ఇగో ఇది మొత్తం తవ్వ లేకుండా చేసిరు. ఈయనకి చాలా ఇబ్బంది పరిస్థితి ఉన్నాడు ఈయన మన మేదర్ రాములు గారు. ఇది చెప్పన్నా, వచ్చి చూడాలని ప్రార్థన. ఇప్పుడు అదే ఎవరు వచ్చి చూడాలంటే లోకల్ మరి అధికార నాయకులు ఎవరైనా వస్తారా? కాంగ్రెస్ పార్టీ వల్ల ఎవరైనా వస్తారా? ఎవరు ఇంతకుముందు సర్పంచ్ కూడా మరి ఆయన ఉన్నప్పుడే కదా మీకు తవ్వి ఇవ్వండి. ఆయన ఉన్నప్పుడు తవ్వ ఇస్తుంటే మీకు ఇబ్బంది లేకుంటుండే కదా. అదే కొనుక్కోవాలంటే ప్రతిదీ ఇప్పుడు ఒక తవ్వు ఉంటుంది పబ్లిక్, అదా ప్రతిదీ కొనుక్కుంటారా? కొన్ని గ్రామ పంచాయతీ నుంచి ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళు ఫ్రీగా చేయాలి. ఇది గిట్ట ఒక తుర్కవాన్లకు మన కబ్రస్థాన్ కిందకి ఇచ్చిండట. మరి అది కూడా పోయి ఇక్కడ వరినారేస్తున్నారు. పద్ధతి అంటారా? అదే పద్ధతి కాదు. ఏమున్నా కానీ ఎక్స్ట్రా భూమి 2-3 గుంటల భూమి ఎక్కువ ఉందని చెప్పి చాలా మంది ఆరోపిస్తున్నారు. నిజమేనా? అది ఇక్కడ
మొత్తం అక్కడ రోడ్డు దిక్కు కొంత కలిపేసిండ్రు. అది కలుపుకొని మరి ఇక్కడ మనం గ్రామకండ కింద కలుపుకున్నారు. మరి అది కలుపుకొని ఇక్కడ ఇవ్వాలి కదా. మరి అదే మరి అక్కడ కలుపుకున్నప్పుడు నీకు ఒక 6 ఫీట్ల రోడ్ ఇస్తే నీ కారు లేకుంటే బైక్ వస్తుంది కదా, మీకు కూడా పిల్లలు ఉంటారు అని ఇబ్బంది మీద అదే కదా మీ వాదన. మరి ఇలాంటి పేద ప్రజలను పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వమైనా టీఆర్ఎస్ ప్రభుత్వమైనా రాబోయే ఎలక్షన్లలో మరి వాళ్ళకు బుద్ధి చెప్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. మీరేమంటారు మరి వచ్చే ఎలక్షన్లలో మరి సర్పంచ్ ఎలక్షన్లు మరి ఏ ప్రభుత్వానికి మీకు ఎవరికైతే అన్యాయం చేసారో వాళ్ళకి చేస్తారా? ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళకే చేస్తామండి. అదే మరి ప్రతిసారి ఇలా చెప్తున్నారు వచ్చి నాయకులు మేము చేస్తామంటారు. గెలిచిన తర్వాత ఏం చేస్తారు అంటే ఏమి హామీలు ఇస్తలేరు, ఏమి హామీలు నెరవేర్చలేరు కదా. మరి ఇప్పుడైనా కమ్సే నెరవేర్చాలని చెప్పేసి మరి మీరు కోరుతున్నారు కదా. మరి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఇక్కడ ఊళ్ళో కూడా మరి భూములని పోయినాయి, భూములకు ఒక్కొక్క ఎకరాకి ఒక గుంట ప్లాట్ ఇస్తామని చెప్పారు, ఆ సీతారామపురంలో అమలు చేసిర్రు. మరి ఇక్కడ ఇప్పటి వరకు ఇవ్వలేరు, లేదు కదా, ఇక్కడ లేదు ఇప్పటి వరకు. దాన్ని అసలు ఊసే లేదు, దాని మాటలే లేవు. మరి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క ఊరుకొచ్చేసి వచ్చినా పోతే బాగుంటుందా? ఇక్కడ వచ్చి చూడాలి, ఊళ్ళోకి వచ్చి చూడాలి. ఎందుకంటే నా గృహానికి తువ్వ గురించి, నా ఇల్లుకు తువ్వ లేదా కాబట్టి పెట్టమన్నారు. పెట్టినాక ఆయన మూలకు వారే అన్నాడు. మూలకు వారే అంటే సెక్రటరీ కన్ను మూసుకొని మూలకు వారేసి అవుతుందా? మరి వచ్చి పరిశీలన చేసి ఇప్పుడు అధికారులు కూడా సరిగా పనిచేస్తలేరు. ఒకటే అధికారులు కూడా సరిగా రాజకీయ నాయకులకు తొత్తులుగా మారిపోయారు. ఎవడైతే వాడు చెప్తాడో అధికార నాయకులు అల్లొంగుతున్నారు. మరి సెక్రటరీ అనేటప్పుడు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకుంటారు. గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజలు డబ్బులతోటే గవర్నమెంట్ నడుస్తుంది. అదే న్యాయం కాదు, ఇది అన్యాయం చాలా వరకు అన్యాయము. ప్రజలకు ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతున్నది. సెక్రటరీ పనిచేసేలేడు, ఎంఆర్ఓ గారు కూడా చొరవ తీసుకుంటలేడు, కలెక్టర్ కూడా మరి చొరవ తీసుకొని ఇలాంటి వాళ్ళను సెక్రటరీ అయినా సరే ఎంపీడీ అయినా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలి. మొత్తాలు పెట్టండి, ఎక్కడ చేయండి, చేసి ఎట్లా చేసి మీరు దయచేసి ఆ సెక్రటరీ కరెక్ట్ మనం మీద చూసుకుంటే పోకుమాను చేస్తారని నేను ఒక కోరుతున్నాను. సరేనండి, మరి మన సోషల్ మీడియా ద్వారా మరి రేవంత్ రెడ్డికి చేరేలా చేస్తామని చెప్పి తెలుస్తున్నానా? ఓకే, ఏ ఊరు మీది? సైనల్లే. మా సైనల్లే పుట్టి పెరిగినావు కదా. మరి నీకు వచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వచ్చినాయా? బస్సు ఫ్రీ, కరెంట్ ఇచ్చిర్రు, గ్యాస్ పైసలు వస్తున్నాయా? గ్యాస్ పైసలు వస్తలేవు. 2500 మీ భార్యకు వస్తున్నాయా? అవి వస్తలేవు. మరి అడిగితే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అన్నారు. అది అక్కడ ఇందిరా మెయిన్లు పెంకులీలు ఉంది, నీకు బిల్డింగ్ లేదు, ఇస్తలేరు అయినా కానీ. మరి అడిగినావా? అడిగితే మరి అన్ని లోకల్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కలిసి ఎవరి వాటం ప్రకారం వాళ్ళు వాడుకుంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ఎంబడి తినేటోళ్ళకి ఇస్తారు, ప్రజలకు ఎవరికి న్యాయం చేస్తలేదు. మరి రాబోయే ఎలక్షన్లో మరి సర్పంచ్ ఎలక్షన్లు మరి ఎవరికి న్యాయం చేస్తావు? వాళ్ళకి వేస్తాంటావా లేకుంటే ఇప్పుడు హామీలు ఇస్తారు? ఇప్పుడు వచ్చి మరి రాబోయే ఎలక్షన్లలో మరి మన వాళ్ళు మంచిగా మీకు ఎవరైతే మంచిగా అవుతారో వాళ్ళకే వేస్తారా? మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఇంతకుముందు చేసిన వాళ్ళు మొత్తం న్యాయం కావాలి. మీరు ముందు న్యాయం చేస్తేనే మేము ఓటేస్తాం, అదే విషయం చెప్పాలి. మీరు చెప్తారా? మరి ఇదే విషయం తోటి మరి ఇట్లాగే ప్రజలందరూ అప్రమత్తం అయ్యి మరి ముందరికి పోవాలి. ఇలాగే రాబోయే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు ఎక్కడికైనా పోదాం మనము. నేను రెడీగా ఉన్నాను పోవడానికి, సీఎం కూడా కలవడానికి నేను రెడీగా ఉన్నా. ఎవరికి ఏం భయం లేదు. తెలంగాణ హిందూ సోషల్ టీవీ నుంచి మరి ఇవో మన జంగయ్య అనేటైనా మరి ఎస్సీ రైతు ఉన్నాడు, ఆయన కూడా మరి మాట్లాడతారు. నీకు నీకు పెన్షన్ వస్తుందా? వస్తున్నది సార్. ఎంత వస్తున్నది? 2000 వస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి ఎంత ఇస్తున్నాడు? 4000 ఇస్తున్నాడు. మరి 4000 ఇప్పటి వరకు ఇచ్చిండా? ఎన్ని సంవత్సరాలు రేవంత్ రెడ్డి వచ్చి? 2 ఏళ్ళ. మరి 2 ఏళ్ళ వరకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇస్తాడంటావా ఇప్పుడు? ఇస్తాడు. ఇంకా ఇచ్చడు అయితే ఇప్పుడు 20 దాకా ఒకటున్నాడు. ఎక్కడ కన్ను కూర్చుండు అక్కడ. మరి భూముల చందనవెల్లి భూముల సమస్యలు కూడా మీకు భూములు పోయినాయా? మన భూములు అన్ని పోయినాయి. మరి అందులోకి వెళ్ళి ప్లాట్ ఇచ్చిరా? మరి ప్లాట్ ఇవ్వలేరు, భూమికి సరైన డబ్బులు ఇవ్వలేదు, సగం అరకూర పైసలు ఆయనకు వృద్ధుడు ఆయనకు దిగా లేదు. ఒక ఇల్లు కట్టి అంటే ఆయనకు ఇల్లు అడిగినావా నువ్వు కూడా? నేను అడిగినా ఇయ్యలేదు సార్. ఇయ్యలేదా? నీ పేరేం పేరు? జంగయ్య. ఆనేగాల జంగయ్య. మీరు ఎస్సీలా ఏంటి? ఎస్సీలే. మరి ఒక ఎస్సీ వృద్ధునికి కూడా ఒక పెన్షన్ వస్తలే అని చెప్పి ఎంత బాధపడుకుంటా ఒక ఇల్లు లేక ఇక్కడ వచ్చేసి మన వేరే వాళ్ళ ఇంటికాడ వచ్చేసి అరుగు మీద కూర్చుంటున్నాడు.
ఇగో ఇది సంగతి. మన చందనవెల్లి అయింది, చందనవెల్లి కాకపోతే చెవోళ్ళు అయినా సరే తెలంగాణ వ్యాప్తంగా మరి ఇలాగ సర్వే చేస్తే 100 మందికి 90 మంది ఇదే పరిస్థితి ఉన్నది. మరి తెలంగాణ హిందూ సోషల్ టీవీ నుంచి ఒకటే అడుగుతున్నా, క్వశ్చన్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు అయినా సరే, డిప్యూటీ సీఎం అయినా సరే, మరి లోకల్ కాళీ యాదవ్ అయినా సరే, వీళ్ళందరికీ న్యాయం చేసే వరకు మరి మీకు ఓట్లు పడాయని చెప్పి హెచ్చరిస్తూ మరి తెలంగాణ హిందూ సోషల్ టీవీ నుంచి మరి ఎప్పటికైనా కానీ మీ ప్రజలతోటి ఉంటామని చెప్పేసి కోరుతున్నాను. చెప్పు మల్లయ్య. ఇప్పుడు మన మల్లయ్య, చిప్పలపల్లి మల్లయ్య కురుబోళ్ళు, వీళ్ళు గుర్ర కాసుకునేటోళ్ళు, వాళ్ళకు కూడా మరి కొన్ని ఎకరాల భూమి ఉండే, 4 ఎకరాలు ఉండేనా? 4 ఎకరాలు 4 ఎకరాలన్నర ఉండే. 4.5 ఉండే. అర్ధ ఎకరా కొట్టేసారు. పోయిందండి. 4 ఎకరాల భూమి వచ్చిందండి కురమల్లయ్య గారికి. 4 ఎకరాల భూమి వచ్చిందండి. ఒక్క నిమిషం.